భౌతిక జగత్తులో ఉండేటువంటి ప్రేమ వైశికమైనటువంటిది. విషయాలకు సంబంధించినటువంటిది. హ్మ్. రూప, రసగంధ, స్పర్శ శబ్దాలను ఆస్వాదించాలనేటువంటి కోరిక. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రేమ పుడుతుంది భౌతిక జగత్తులో. కానీ ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణలోకంలో ఉండేటువంటి ప్రేమ కృష్ణుడిని సుఖింపజేయాలి అనేటువంటి ఒకటే ఒక కోరిక. ఇంక వేరే ఏదీ లేదు. అన్యాభిలాషితా శూన్యం. కేవలం కృష్ణుడిని మాత్రమే నేను సుఖపెట్టాలి అనేటువంటి కోరిక. ఇది ప్రతి జీవికి సహజం. ఇప్పుడు బద్ధావస్థలో ఉన్నటువంటి జీవికి ఈ కోరిక అనేది అసహజంగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇదే సహజం. ఈ సహజమైన స్థితిని పొందటమే ఈ యొక్క సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నిరంతరం మనం సాధన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. జపించటం, నియమాలను అవలంబించటం, గ్రంథాలను అధ్యయనం చేయటం వాటి యొక్క ముఖ్య ఉద్దేశం జీవాత్మ తన యొక్క స్వాభావిక స్థితిని పొందటం. భగవంతుడికి అహైతుకి ఎటువంటి హేతువు లేనటువంటి ప్రేమ అందించటమే జీవాత్మ యొక్క లక్ష్యం, జీవాత్మ యొక్క స్వాభావిక స్థితి, జీవాత్మ యొక్క పరమ సార్థకత. అహైతుకి మరి కృష్ణుడిని ఎందుకు ప్రేమించాలి అంటే దానికి కారణమేమి లేదు. ఆ కృష్ణుడి పట్ల ఉండేటువంటి ప్రేమ అహైతుకి. దేనికోసం జీవాత్మ భగవంతుడిని ప్రేమించాలి అంటే ఏది కారణం లేదు. జీవాత్మ తను సొంతగా భోగించాలి అని చెప్పి ఆధ్యాత్మిక సంపదన భోగించాలి అనే భావన ఉంటే కనుక అది జీవాత్మక స్వాభావికం కాదు. దాన్ని మోక్షం అని అంటాం. సాలోక్య, సామీప్య, సారూప్య, సారుష్టి ఈ మోక్షాల్లో జీవాత్మ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని భోగించాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని పొందినటువంటి జీవాత్మ కూడా పరమస్థితిని పొందలేదు అనే చెప్పవచ్చు. పరమసిద్ధత అంటే సహజంగా స్వాభావికంగా భగవంతుడినే సుఖింపజేయాలి అనేటువంటి స్థితిని పొందటం, అటువంటి కోరికనే కలిగి ఉండటం. దాన్నే సేవ అంటారు, దాన్నే భక్తి అంటారు.